సత్యమేవ జయతే స్ఫూర్తితో కనీసం స్వాతంత్ర దినోత్సవం నాడైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజాలు మాట్లాడతారని చెప్పేసి ఆశించినాం. కానీ మరి అన్ని అసత్యాలే మాట్లాడడం జరిగింది వారు. మరి మాదేమో ఒక పాలసీ విధానం. కాంగ్రెస్ పార్టీ నైజం చూస్తుంటే ఏంటంటే వ్యక్తిగత దూషణ విధానం. నిన్న స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చిన రేషన్ కార్డ్స్ ఎన్ని అంటే 2016 to 23 ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ 6,47,400 చిల్లర రేషన్ కార్డ్స్ ఇస్తే మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? గతంలో ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కార్డు ఇస్తే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోలేదు. కానీ ఈరోజు స్మార్ట్ కార్డు ఇచ్చేటప్పుడు మీరు మీ ఫోటో మరి అదేవిధంగా మంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది పర్మనెంట్గా ఉండేటువంటి కార్డు. ఈరోజు ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు, కానీ కార్డు మాత్రం అట్లనే ఉంటుంది. మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మీ సొంత డబ్బా కొట్టుకోవడానికే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. సన్న బియ్యం బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ గారు, అది మీరు మర్చిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే పెద్ద పీడ చీడ అని చెప్పక తప్పదు. సంగారెడ్డి గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరే శాశ్వతం కాదు, మరి మీరు ఇచ్చిన స్మార్ట్ కార్డు శాశ్వతమా? మీ ఫోటోలు పెట్టుకున్నారు, మీరు ఎన్ని నెలలు ఉంటారో మీకే తెలియదు. మరి ఆ తర్వాత ఆ కార్డు పరిస్థితి ఏంది? ప్రజలు గమనిస్తున్నారు. విఘ్నులు, విజ్ఞానవంతులు, విద్యావంతులైన వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని మెచ్చుకోవటం లేదు. ఎప్పుడు పోతుందా మా పీడ అని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. మీరు రారని తెలిసే ఇటువంటి చౌకవారు మాటలు మాట్లాడుతున్నారని మేము హెచ్చరిస్తున్నాం. పోయిన సంవత్సరం 23 మే 2025లో గౌరవ ముఖ్యమంత్రి గారు జహీరాబాద్ రావడం జరిగింది. అక్కడ వచ్చి జహీరాబాద్కు వరాలు ఇస్తారేమని మేము ఆశించినాం. పోగా వచ్చింది ఏంది, ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. పనులన్నీ మాయి, పలకలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము చేసిన అభివృద్ధినే వాటికి రిబ్బన్ కటింగ్ వెనుకొచ్చిండు. సంగమేశ్వర బసవేశ్వరకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. వాటికి ఈయన పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ గారేమో నారాయణగిరిలో ప్రారంభించారు, మా నియోజకవర్గంలోనేమో హరీష్ రావు గారు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులు రద్దు చేశారు. మా నియోజకవర్గంలో కానీ జిల్లా మొత్తంలో కానీ రోడ్లు సరిగ్గా లేవు, వైద్యం సరిగ్గా అంత లేదు, విద్య సరిగ్గా లేదు. ఇటన్ని మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ప్రజల సమస్యలన్నీ గాలి కొల్లేసి ప్రజల సమస్యలు ఏమీ పట్టించుకోకుండా నాయకులను దూషించడానికి తాంత్రిక పూజలని ఇంకో పూజలని విమర్శించడం తప్పించి మీరు ప్రజలకు పనికొచ్చి ఒక్క విషయం మాట్లాడకపోవడాన్ని మేము ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కామాక్షి టెంపుల్ కావచ్చు, అనేక రకాల టెంపుల్కి కావచ్చు పూజలు చేసినారు. మరి మీరేం పూజలు చేసినారు? అప్పటి కేసీఆర్ పతనం కావాలని పూజలు చేసినరా? అప్పటి కేసీఆర్ హయాంలో నీళ్లు రావద్దు, కరువు కాటకాలు రావాలని చెప్పి మీరు పూజలు చేసినరా? మరి అప్పుడు మేమేం మాట్లాడలేదే, మా పార్టీ విమర్శించలేదే. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉన్నది. కనీసం ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు మీరు రావడం వల్ల. రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఏదేదైతే పథకాలని ప్రవేశపెట్టినరో, అమలు చేసినారో వాటన్నిటిని కూడా మీరు మళ్ళీ ఏదో రూపకంగా ఆపించే కుట్ర చేస్తున్నారు. ఫస్ట్ దాన్ని ఆపండి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో చేసుకొని మాట్లాడాలని చెప్పి నేను మీకు విన్నవించుకుంటూ